అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సిద్ధార్థ్ గారు, మీ సొంత ఇంటి కళ ఈ సినిమాలోనే, ఈ సినిమా షూటింగ్ టైంలోనే తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారని అడుగుతాను. హైదరాబాద్ అడ్రస్ వద్దు సార్. సిద్ధార్థ్ గారు, డోర్ నెంబర్ ఏం అవసరం లేదు. జొమాటో, స్విగ్గీ కూడా ఇంత త్వరలో అడగలేదండి నీ అడ్రస్ ఎక్కడ అని. చెన్నైలో తీసుకున్నాను. మా అమ్మ నాన్న ఇల్లు దగ్గరే తీసుకున్నాను. సరే, మీరు ఇది 48th ఫిల్ము అంటే నిజంగా తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని కమల్ హాసన్ తర్వాత అంత గొప్ప నటుడని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. అందరికీ చాలా ఇష్టం, ఇంక్లూడింగ్ మీ. సో అంత గొప్ప అది ఎందుకు మీరు సాటిస్ఫై అవ్వలేకపోయినా అని ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు. ఇందాక నటుడిగా, ఆర్టిస్ట్గా సాటిస్ఫాక్షన్. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు సాటిస్ఫై అవ్వకూడదు సార్, లేకపోతే కంపు రోజ్ ఫ్లవర్ స్మెల్లో ఉంటుంది మీకు. తర్వాత మీరు ఏం క్రియేట్ చేయలేరు. తర్వాత మెయిన్ రోజు కొత్తగా ఒకటి నేర్చుకోవాలి. రోజు నాకేం తెలియదు అని చెప్పి కొత్తది చదువుతూనే ఉండాలి. అది నా కళ. తర్వాత మెయిన్ నిజంగా సొంత ఇంటికి ప్రతి ఒక్కరికి కావాలని కోరుకుంటారు. చాలామంది ఈ మధ్యన రియల్ ఎస్టేట్ వాళ్ళకి బలైపోతున్నారు. సామాన్య ప్రేక్షకులు చాలామంది బలైపోతున్నారు, అలా మోసపోతున్నారు. అలాగే ఎస్పెషల్లీ హైదరాబాద్లో హైడ్రా అనే దానివల్ల కూడా చాలామంది నష్టపోయారు. ఈ సంఘటనల గురించి మీరేం చెప్తారు? ఏం చెప్పలేనండి. ఇందాక సిద్ధార్థ్ గారు చెప్పారు. మీ గురించి నాకు తెలుసు సార్. మీరు గురించి నాకు తెలుసు సార్. నీ గురించి తెలుసు అంట. కేర్ఫుల్ గా కేర్ఫుల్ గా అడగండి సార్. రిలీజ్ 4th రిలీజ్ అండి సార్. కేర్ఫుల్ గా రిలీజ్ సార్ ప్లీజ్. ఏమైనా అడగండి సార్. ఏం లేదు, అంటే మీరు డైరెక్టర్ కావాలని యాంబిషన్ తోటి మీరు ప్రొడ్యూసర్ అయ్యారు కదా, డైరెక్షన్ చేయబోతే ఇప్పుడు సార్, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గా సాటిస్ఫై అయిన తర్వాత 3 సినిమాలు నాకు బ్యాలెన్స్ ఉన్నాయి. తర్వాత డైరెక్షన్ చేసుకోను సార్. నేను ఇంకా శాంతి టాకీస్ నా దగ్గర ఇంకా 3 ఉన్నాయి ప్రామిసులు సార్. ఇంకా శరత్ సార్ తో ఒక 10-15 మూవీస్ చేయాలి సార్. తర్వాత దేవేని గారు ఈ ఇయర్ డైరెక్టర్ గా లాంచ్ అవుతున్నారు. సో నేను శరత్ గారు ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసాం. అరుణ్ విశ్వ ఆల్రెడీ కమిట్ అయిపోయాడు. ఇది కామెడీ కాదు, నిజంగా షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి ఇళయరాజా గారితో మ్యూజిక్ చేయించి చాలా అద్భుతంగా వచ్చింది ఆ సినిమా. మేము అందరూ చూసాం. నా షూటింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్ డేట్ రోజు మా షూటింగ్ క్యాన్సిల్ చేసాం. ఎందుకంటే దేవాని గారికి డైరెక్షన్ షూటింగ్ ఉందండి అన్నారు. మేమందరూ ప్లీజ్ మ్యామ్ ఇప్పుడు ఇలా నాకు ఫారెన్ వెళ్ళాలి, ప్లీజ్ వచ్చండి. ఇట్ ఈస్ మై డైరెక్షన్ అంతే, ఇంకేం చెప్పాలి. మ్యామ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. వీ లవ్ యూ సో మచ్. వీ కాంట్ వెయిట్ టు సీ యువర్ డైరెక్షన్. ఇంతకీ సిద్ధార్థ్, మీ డ్రీమ్, మీరు దర్శకత్వం వహించేది ఎప్పుడు, మీరు డైరెక్ట్ చేసేది ఎప్పుడు? ఇప్పుడే చెప్పాను కదా, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, అలాగే డైరెక్ట్ చేసి చూడు అని దేవుడు నాకు చెప్పి ఇప్పుడు రీసెంట్ గా రీసెంట్ గా ఒక కథ విన్నాను సార్. నాకు చెప్పారు సార్. నేను ఇదే ఫ్రెండ్షిప్ అయితే సార్ ఈస్ రైటింగ్ సార్. ఐ హర్డ్ వన్ స్క్రిప్ట్ ఫ్రమ్ హిమ్. When will be happen? It's a 41. I know sir, he is taking time, but he has written a wonderful script sir. I heard the script. It was really great. I don't know if I can tell this here, but I really loved it. But he is taking time to do it sir. నేషనల్ క్రష్ రష్మిక మందన తన కెరీర్లో వేగం పెంచారు. ఇటీవలే కుబేరా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ అందాల భామ ఇప్పుడు మరో ఆసక్తికరమైన పాన్ ఇండియా ప్రాజెక్టును ప్రకటించారు. మైసా అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో రష్మిక మునుపెన్నడూ కనిపించని సరికొత్త పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి పూలే దర్శకత్వం వహించనుండగా అన్ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తుంది. తెలుగుతో పాటు మరో 4 భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో మైసా విడుదల కానుంది. చిత్ర బృందం విడుదల చేసిన టైటిల్ పోస్టర్లో రష్మిక యోధురాలిగా అత్యంత భయంకరమైన అవతారంలో కనిపించారు. ధైర్యం ఆమె బలం, సంకల్పంలో లేదు కనికరం. ఆమె గర్జన వినడానికి కాదు భయపెట్టడానికి అనే శక్తివంతమైన వ్యాఖ్యను పోస్టర్కు జోడించి మేకర్స్ సినిమాపై అంచనాలను పెంచారు. మంచు విష్ణు కళల ప్రాజెక్టుగా రూపొందిన కన్నప్ప శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. 10 ఏళ్లకు పైగా ఆయన ఈ సినిమా కోసం కష్టపడ్డారు. కన్నప్ప ప్రీమియర్స్ కు వస్తున్న పాజిటివ్ స్పందనలపై ఆయన స్పందించారు. ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఈ క్షణం కోసం జీవితమంతా ఎదురుచూశాను. ఓవర్సీస్ ప్రీమియర్స్ లో ఇండియాలో మొదటి ఆటకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్, ఆడియన్స్ ఈ సినిమాపై చూపుతున్న ప్రేమను చూస్తుంటే నా హృదయం కృతజ్ఞతా భావంతో నిండిపోతుంది. కన్నప్ప ఇక నా సినిమా కాదు, ఈ క్షణం నుంచి ఇది మీ సినిమా అని తన పోస్టులో రాసుకొచ్చారు. ఇందులో కిరాత పాత్రలో నటించిన మోహన్
లాల్ కూడా ఆ సినిమాపై పోస్ట్ పెట్టారు. అందరూ దగ్గరలోని థియేటర్లలో కన్నప్పను చూడాలని కోరారు. కన్నప్ప ఇప్పుడు బిగ్ స్క్రీన్ పైకి వచ్చేశాడు. భక్తి కోసం తన నేత్రాన్నే కాదు తన జీవితాన్ని కూడా అంకితం చేసిన గొప్ప వ్యక్తి. ఇప్పుడు మిమ్మల్ని కూడా భక్తి పారవస్యంలో ఓలలాడిస్తాడు అంటూ ప్రభాస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఓ కళాకారుడు తన అభిమానాన్ని, గ్రామ ప్రజల కృతజ్ఞతను వినూత్న రీతిలో చాటుకున్నారు. అక్షరాలతోనే పవన్ చిత్రాన్ని గీసి అందరినీ ఆకట్టుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలానికి చెందిన ఓ చిత్రకారుడు కొణిదెల గ్రామస్తులు కలిసి అద్భుతమైన చిత్రపటాన్ని రూపొందించారు. నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామ అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ తన సొంత నిధులు 50 లక్షల రూపాయలు కేటాయించారు. ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేయడంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ శబరి, స్థానిక ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథులుగా హాజరై పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామస్తుల తరపున ఓ చిత్రకారుడు తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కొణిదెల లీడర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు అనే వ్యాఖ్యంలోని అక్షరాలను ఉపయోగించి పవన్ కళ్యాణ్ ముఖ చిత్రాన్ని అద్భుతంగా గీశారు. బిగ్ బాస్ 9 ఆగమనానికి సర్వం సిద్దమవుతుంది. తాజాగా బిగ్ బాస్ 9 లోగోను లాంచ్ చేస్తూ ప్రోమో రిలీజ్ అయింది. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటున్నాడు కింగ్ నాగార్జున. ఈసారి కూడా హోస్ట్ నాగార్జున అన్న విషయం ప్రోమోతో స్పష్టమైపోయింది. కంటెంట్ల విషయానికి వస్తే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2లో ఉన్న వారిలో చాలా మంది ఈ షోలో భాగం కానున్నారు. అలాగే ఈ వారం మొదలవుతున్న కుకు విత్ జాతిరత్నాలు కామెడీ షోలోని కంటెస్టెంట్లు కూడా బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయనున్నారు. అటు బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా ప్రేరణ కంభాన్ని తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 9 షురూ కానుంది. హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ ఖరీదు చేసిన ఇంట్లో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. లాస్ ఏంజల్స్ ఆ ఇంట్లోకి 3 దొంగలు చొరబడినట్లు భావిస్తున్నారు. ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు చెబుతున్నారు. లాస్ ఏంజల్స్లోని లాస్ ఫెలిషియా ప్రాంతంలో ఆ ఇల్లుంది. 2023లో ఆ ఇంటిని బ్రాడ్ పిట్ కొన్నట్లు రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది. అయితే బ్రాడ్ పిట్ ప్రస్తుతం తన కొత్త చిత్రం F1 ప్రీమియర్ టూర్లో ఉన్నారు. లండన్లో ఆ ఫిల్మ్ ప్రీమియర్ సందర్భంగా ఆయన అక్కడికి వెళ్లారు. మరో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్, ఫార్ములా 1 డ్రైవర్ లివిస్ హామిల్టన్ కూడా ఆ ప్రీమియర్ షోకు హాజరయ్యారు. చోరీ జరిగిన సమయంలో బ్రాడ్ పిట్ ఇంట్లో ఉన్నాడా లేదా లేక చోరీకి గురైన వస్తువుల విలువ ఎంత అన్న విషయాన్ని లాస్ ఏంజల్స్ పోలీసులు వెల్లడించలేదు. హీరో శ్రీరామ్ డ్రగ్స్ కేసు వ్యవహారం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇన్నోసెంట్ గా కనిపించే శ్రీరామ్ డ్రగ్స్ తీసుకున్నాడంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. శ్రీరామ్ను కోర్టులో హాజరుపరిచిన సమయంలో తాను చేసిన తప్పును ఒప్పుకున్నారు. అలానే డ్రగ్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కూడా కోర్టుకు తెలియజేశాడు. అయితే ఈ ఘటనపై చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు శ్రీరామ్. కొకైన్ వాడటం చట్ట విరుద్ధమని నాకు తెలియకుండానే తప్పు జరిగింది. కానీ ఇప్పుడు నా కుటుంబం, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు గురించి చాలా భయంగా ఉంది అని హీరో శ్రీరామ్ అన్నట్టు సమాచారం. ఇప్పుడు జైలు జీవితాన్ని ఎదుర్కొంటున్నాను. నేను లేకుండా నా పిల్లలు ఉండలేరు. నేను చేసిన తప్పు ఇంత ప్రభావం చూపుతుందని అస్సలు ఊహించలేదు అని హీరో శ్రీరామ్ అన్నాడు. చలనచిత్ర రంగానికి ఎలాంటి నేపథ్యం లేకుండానే వచ్చాడు శ్రీరామ్. 2002లో దర్శకుడు శశి తెరకెక్కించిన రోజా కూటం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత ఏప్రిల్ మఠం, మనసెల్లం, పార్థిబన్ కనవు లాంటి సినిమాల్లో నటించి మంచి ఆదరణ పొందాడు. కోలీవుడ్ కి నాని ఓ తమిళ సినిమాలో ఆయన చాలా కీలకమైన పాత్రను పోషించనున్నాడనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అందుకు సంబంధించి రంగం సిద్దమైందని అంటున్నారు. ఇటీవల తెలుగులో నాని నటించిన హిట్ 3 సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో కార్తీ ఒక కీలకమైన పాత్రలను పోషించాడు. హిట్ 4లో హీరోగా చేసేది కార్తీనే. తమిళంలో తను చేసే సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేయమని కార్తీ కోరడంతో నాని అందుకు అంగీకరించాడని అంటున్నారు. గతంలో వెట్రిమారన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన తమిళ్ ఈ సినిమాకి దర్శకుడు జులై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని చెబుతున్నారు. 1960ల నాటి కాలంలో రామేశ్వరం సముద్ర తీర నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని సమాచారం. ఇటీవలే సర్దార్ 2 సినిమాను పూర్తి చేసిన కార్తీ ప్రస్తుతం ఖైదీ 2 సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. వచ్చే నెల నుంచి తమిళ ప్రాజెక్టుకి వెళ్తాడు. కెరియర్ పరంగా కార్తీకి 29వ సినిమా ఇది. ఈ సినిమా కోసం ఆల్రెడీ నివిన్ పౌలిని, జయరామ్ను ఎంపిక చేశారు. ఈ సినిమాకి నాని ఓకే అనడంలో ఎంతవరకు నిజముంది అనేది తేలాలి.
ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో రామ్ చరణ్, విజయ్ దేవరకొండ గెస్టులుగా హాజరయ్యారు. మాదక ద్రవ్యాల నివారణ పోరాటంలో అందరం ఐక్యంగా నిలబడాలని, వాటిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పోరాడాలంటూ పిలుపునిచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అయితే కార్యక్రమం చివరిలో అందరూ డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రమాణం చేశారు. ఈ సమయంలో రామ్ చరణ్ కొద్దిగా అసౌకర్యంగా ఉన్నట్లు వీడియోలో కనిపించింది. ముఖ్యంగా ఆయన చేతికి ఉన్న కట్టు అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో రామ్ చరణ్ కి ఏమైంది, ఎందుకు బ్యాండేజ్ కట్టుకున్నారు అనే సందేహాలు అభిమానులలో ఊపందుకున్నాయి. కొంతమంది గాయం పెద్ద సినిమా షూటింగ్ సమయంలో తలెత్తిందని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు రామ్ చరణ్ గాయం గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం వెలువడలేదు. అయితే గాయం అంతా తీవ్రమైనదిగా కనిపించడం లేదు. గేమ్ చేంజర్ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కొంత నిరాశకి గురైన రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను స్కెడ్యూల్ కు అనుగుణంగా పూర్తి చేసి విడుదల చేయాలనే లక్ష్యంతో కష్టపడుతున్నాడు. లోకనాయకుడు కమల్ హాసన్తో పాటు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా అరుదైన గౌరవం అందుకున్నారు. అంతర్జాతీయంగా భారతీయ సినిమా ప్రతిష్టను పెంచుతూ ప్రముఖ నటులు కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానా ఆస్కార్ అకాడమీ సభ్యులుగా ఎంపికయ్యారు. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా విడుదల చేసిన 2025 సభ్యత్వ జాబితాలో వీరిద్దరికీ చోటు దక్కింది. ఇకపై ఆస్కార్ అవార్డుల తుది నామినేషన్ల ఎంపికలో వీరు ఓటింగ్ హక్కుతో భాగస్వాములవుతారు. భారతీయ సినీ రంగానికి ఇది మరింత గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా ఈ ఇద్దరు నటుల ప్రతిభకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఏడాది సభ్యత్వానికి ఎంపికైన వారిలో కమల్, ఆయుష్మాన్తో పాటు ప్రముఖ దర్శకురాలు పాయల్ కపాడియా, ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు కూడా ఉన్నారు. మొత్తం 534 మందికి సభ్యత్వ ఆహ్వానం అందగా అందులో 19 విభాగాలకు చెందిన నిపుణులకు చోటు దక్కింది. కొత్తగా ఆహ్వానం పొందిన వారిలో 41% మహిళలు ఉన్నారు. వచ్చే సంవత్సరం మార్చి 15న ఆస్కార్ అవార్డు వేడుక జరగనుండగా జనవరి 12 నుండి 16 మధ్య నామినేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. వాటి పరిశీలన అనంతరం తుది నామినేషన్ల జాబితాను జనవరి 22న ప్రకటించనున్నారు. అయితే కమల్ హాసన్ వంటి లెజెండరీ నటుడితో పాటు యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఆస్కార్ కుటుంబంలో చేరడం గర్వకారణమని భారతీయులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మంచు విష్ణు హీరోగా ఆయన తండ్రి మోహన్ బాబు నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన కన్నప్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను తాజాగా మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ వీక్షించారు. అనంతరం ఆయన చిత్రంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కుటుంబ విభేదాలను పక్కన పెట్టి మనోజ్ తన అన్న సినిమాను వీక్షించడం విశేషం. హైదరాబాద్లోని ఐమాక్స్ థియేటర్లలో అభిమానుల సమక్షంలో కన్నప్ప సినిమా చూసిన అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడారు. సినిమా చాలా బాగుందని కొనియాడారు. ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా మరో లెవెల్కు వెళ్తుంది. చివరి 20 నిమిషాలు అదిరిపోయింది. క్లైమాక్స్ లో నటులు ఇంత గొప్పగా నటిస్తారని కలలో కూడా ఊహించలేదు. సినిమాలో ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు. ప్రభాస్ యాక్టింగ్ అదిరింది. అన్న కూడా ఇంత బాగా చేస్తారని అస్సలు ఊహించలేదు. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని ప్రార్థిస్తున్నా అని మనోజ్ అన్నారు. ప్రముఖ సినీ నటి ప్రియాంక చోప్రా పురుషులు ఎలాంటి మహిళలను వివాహం చేసుకోవాలనే అంశంపై తాను చెప్పినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు సులభంగా వైరల్ అవుతూ ఉండటం విచారకరమని ఆమె అన్నారు. వర్జినిటీ ఉన్న అమ్మాయిని కాదు, మంచి గుణాలున్న మహిళను వివాహం చేసుకోండి. ఎందుకంటే వర్జినిటీ అనేది ఒక రాత్రితో పోతుంది, కానీ సభ్యత, సంస్కారం జీవితాంతం ఉంటాయంటూ ప్రియాంక వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో సదరు వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన స్క్రీన్ షాట్ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ప్రియాంక చోప్రా వాటిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదు, ఈ విధంగా నేను ఎక్కడా మాట్లాడలేదు. ఇది కేవలం సామాజిక మాధ్యమాలలో ఎవరో సృష్టించిన వార్త మాత్రమే, ఇందులో ఎలాంటి నిజం లేదు అని ఆమె స్పష్టం చేశారు. భారతీయ సినీ చరిత్రలో రికార్డు స్థాయి వసూళ్లతో సంచలన విజయం సాధించిన చిత్రాల్లో అమీర్ ఖాన్ నటించిన దంగల్ ఒకటే. ఈ సినిమా మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను ఆకట్టుకున్నప్పటికీ దాయాది దేశం పాకిస్తాన్లో మాత్రం విడుదలకు నోచుకోలేదు. ఈ విషయంపై పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ సీనియర్ మంత్రి, మాజీ సమాచార శాఖ మంత్రి మరియం ఔరంగజేబ్ తాజాగా స్పందించారు. అప్పట్లో ఆ సినిమాను నిషేధించడం పట్ల తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. పాడ్కాస్ట్లో మాట్లాడుతూ మరియం ఔరంగజేబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే దంగల్ సినిమా విడుదలైందని, అప్పుడు సెన్సార్ బోర్డు ప్రతినిధులు, ఇతర అధికారులతో జరిగిన తొలి సమావేశంలోనే ఈ సినిమా ప్రస్తావనకొచ్చిందని గుర్తు చేసుకున్నారు. కొన్ని కారణాలను ఉటంకిస్తూ దంగల్ సినిమాను దేశంలో నిషేధించాలని అధికారులు నాకు సిఫారసు చేశారు. నిజానికి అప్పటికి నేను ఆ సినిమా చూడలేదు. అయినప్పటికీ వారి సిఫారసుకు ఆమోదముద్ర వేశాను. అది నా వృత్తి జీవితంలో తీసుకున్న అత్యంత విచారకరమైన నిర్ణయాల్లో ఒకటి అని మరియం ఔరంగజేబ్ తెలిపారు.
ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్, టాలీవుడ్ యువ నటుడు సుహాస్ కీలక పాత్రలు పోషించిన సెటైరికల్ కామెడీ డ్రామా ఉప్పు కప్పు రంబు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జూలై 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో శుక్రవారం విడుదల చేసింది. బిలీవ్ ఇండియా లేబుల్ ద్వారా విడుదలైన ఈ ఆల్బంలో 3 ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. ఈ పాటలు చిత్రంలో చూపించే గ్రామీణ జీవితం, హాస్యం, భావోద్వేగాలన్నింటినీ మనస్సుకు హత్తుకునేలా ఉన్నాయి. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన లుక్తో మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ విభిన్నమైన స్టైల్స్తో అభిమానులను ఆకట్టుకునే ఆయన ఇప్పుడు సరికొత్త మేకోవర్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. జుట్టు పెంచి క్లీన్ షేవ్తో పాటు పదునైన మీసకట్టుతో ఉన్న ఆయన తాజా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మార్పు తన తదుపరి సినిమా కోసమేనని స్పష్టమవుతుంది. ఇటీవల విజయ్ దేవరకొండ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కలిసి కింగ్డమ్ అనే సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ చిత్రం కోసం ఆయన షార్ట్ హెయిర్తో చాలా సీరియస్ లుక్ లో కనిపించారు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు విజయ్ తన రూపాన్ని పూర్తిగా మార్చుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది. ప్రస్తుతం ఆయన 2 కొత్త ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ తమ్ముడు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు ముగించుకున్న ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు ఏ సర్టిఫికేట్ ఎంచుకున్నారు. కట్స్తో ఈ సినిమాకు యూబీఏ సర్టిఫికేట్ లభించేది. అయితే ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు నిర్మాత దిల్ రాజు ఏ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఇటీవల తమ్ముడు మూవీ కోసం చేసిన ఇంటర్వ్యూస్లో దిల్ రాజు ఏ తరహా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయో స్పష్టంగా చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి కంప్లీట్ ఎంటర్టైనర్స్ లేదా సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్తున్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే తమ్ముడు సినిమాకు ఒక కొత్త తరహా సినిమాటిక్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందించేందుకు కట్స్ లేకుండా ఏ సర్టిఫికేట్ తీసుకునేందుకు దిల్ రాజు మొగ్గు చూపారు. దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్షబల్లమ్మ, సప్తమి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న తమ్ముడు సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. మల్టీ టాలెంటెడ్ సూపర్ స్టార్ ఎస్జే సూర్య 10 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకునిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం కిల్లర్. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్జే సూర్య హీరోగానే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గోకుల మూవీస్, ఎస్జే సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, కన్నడ తదితర భాషలలో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గోకుల మూవీస్ ఈ సినిమాతో తమిళ సినీ రంగంలో కంబ్యాక్ ఇస్తుంది. వాలి, ఖుషి, న్యూ వంటి క్లాసిక్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్జే సూర్య ఈ సినిమాకు స్టార్ స్టడెడ్ తారాగణాన్ని తీసుకొస్తున్నారు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం 5 భాషలలో విడుదల కానుంది. సినిమాలో పాట పాడిన నటుల జాబితాలో సుహాస్ తాజాగా చేరారు. తాను హీరోగా నటిస్తున్న ఓబామా అయ్యో రామ సినిమాలో గల్లీ స్టెప్ సాంగ్ పాడారు సుహాస్. లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటకు రథన్ స్వరాలు సమకూర్చారు. రామ్ గోదాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్నారు. ఆయన నటించిన తొలి సినిమా జూనియర్, శ్రీలీల హీరోయిన్, జెనీలియా, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 18న బాక్సాఫీస్ ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ని చిత్ర బృందం శుక్రవారం విడుదల చేస్తుంది. తెలంగాణలో బతుకమ్మ పండుగ అన్న, బోనాల పండుగ అన్న మంగ్లీ పాటలు ఉండాల్సిందే. అంతలా ఆమె పేరు తెచ్చుకున్నారు. సినిమా పాటలు ఓవైపు, జానపద భక్తి పాటలు మరోవైపు. అన్నింటిలోనూ సింగర్ మంగ్లీ తనదైన ముద్ర వేసుకుంటాయి. తెలంగాణలో పుట్టి పూలపల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే అంటూ బతుకమ్మను కీర్తిస్తూ మంగ్లీ గతంలో పాడిన పాట ప్రపంచవ్యాప్తంగా ఆమెకు గుర్తింపు తెచ్చింది. బతుకమ్మ సంబరాల్లో ఈ పాట వినిపించకుండా ఉండదు. అలాగే బోనాల పాటల్లో మంగ్లీ పాడిన పాటలు ప్రత్యేకం. అందుకే ఈ బోనాల పండుగకు కూడా మంగ్లీ ఓ స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తెలంగాణలో ఎంతో ప్రసిద్ధిగాంచిన రేణుక ఎల్లమ్మ మీద ఈసారి మంగ్లీ తన బోనాల ప్రత్యేక గీతాన్ని తీసుకొచ్చారు. నక్కా శ్రీకాంత్ యాదవ్ రాసిన ఈ పాటకు దామురెడ్డి దర్శకత్వం వహించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన రేణుక ఎల్లమ్మ పాటను మంగ్లీతో పాటు నక్కా శ్రీకాంత్ యాదవ్, మంగ్లీ చెల్లి ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు. ఈ పాటకు బాలు నాయక్ నిర్మాతగా వ్యవహరించారు. మంగ్లీ అధికారిక యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయిన ఈ పాట 4 లక్షలకు పైగా వ్యూస్ తో దూసుకుపోతుంది.
మోహన్ బాబు గారు హీరోగా నటిస్తూనే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు, పెదరాడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమాకి పర్టికులర్గా ఇంత బడ్జెట్ పెట్టడానికి మీ మీద ప్రేమ, కన్నప్ప మీద ప్రేమ? వెరీ గుడ్ క్వశ్చన్. ఒకటి, కన్నప్ప అన్న స్క్రిప్ట్ పైన నమ్మకం, దట్ ఇస్ ఆల్. కేవలం ఇదే ఇంకో కమర్షియల్ సినిమా పైన నా పైన ఇంత బడ్జెట్ పెడితే ఇంత హైప్ వస్తుంది లేదా క్వశ్చన్ మార్క్, కానీ బట్ బికాజ్ ఇది ఒక కన్నప్ప లాంటి ఒక పవర్ఫుల్ డివోటీ కాబట్టే ఆ రిస్క్ తీసుకోవడానికి ముందుకు వచ్చాం. విష్ణు మామూలుగా ఇంతమంది యాక్ట్ చేసినప్పుడు విష్ణు గారు ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, మోహన్ బాబు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అలాగే ప్రభాస్, ముఖ్యంగా ప్రభాస్ని ఇష్టపడేవారు, మోహన్ లాల్ గారు ఇష్టపడేవాడు. అయితే ఎవరి క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుంది పెద్ద కన్ఫ్యూజ్గా ఈ సినిమా ఫస్ట్ ఎంటర్ అయ్యేది. అయితే పర్టికులర్గా ప్రభాస్ది నిజంగా 30 minutes ఉంటుందా 45 minutes ఉంటుందా అదో కన్ఫ్యూజ్, అది క్లారిఫికేషన్. ఆయన టోటల్ ఎపిసోడ్ ఇస్ 40 minutes. ఆయన ఎంట్రీ దగ్గర నుంచి ఆయన సీన్ ఎండ్ అయ్యేంత వరకు 40 నిమిషాలు. ఆయనది ఇండివిజువల్గా ఎంతసేపు ఉంటుంది అనేది లెక్కేస్తే అది మేబీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తగ్గచ్చు. బికాజ్ మా క్లోజప్లు ఉన్నాయి, లాంగ్ షాట్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ లెక్కేరు కదా. సో దట్ ఈస్ అ థింగ్. కానీ మోహన్ లాల్ గారి, నేను ఈరోజు రాత్రి ఐ ట్వీట్, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత నేను ట్వీట్ చేస్తాను నాకు నచ్చిన సన్నివేశాలు సినిమాల్లో. ప్రాబ్లీ ఎవరు చేసి ఉండకపోవచ్చు దీనికి ముందు, బట్ వాట్ టు లుక్ అవుట్ ఫార్ ఇన్ కన్నప్ప అనేది ఐ విల్ టెల్. నాకు నచ్చింది, వాట్ ఐ ఫీల్ ఇస్ హై. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ విల్ బీ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అండ్ షాక్ ఎలిమెంట్ ఇన్ ద మూవీ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.